జరుగుతుంది అంటే నానిగారు మాట్లాడిన దానికి కౌంటర్ కాదు కానీ 2019 ప్రిడిక్షన్ మనం ఇప్పుడు ఉన్న ప్యానల్ అందరం ఉన్నాం, మీరు ఉన్నారు, రజనీ గారు ఉన్నారు, నేను ఉన్నాను. మనం ఎగ్జిట్ పోల్స్లో ఆ రోజు మాట్లాడినప్పుడు 130 నుంచి 135 +5 ఆర్ -5 ఇండియా టుడే ప్రదీప్ గుప్తా ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఈవెన్ మస్తాన్ ఇచ్చింది కూడా 119 నుంచి 126 +5-10 న్యాచురల్గానే వాళ్ళు ఇస్తారు. కాదు మస్తాన్ ఈరోజు ఎవరో వేటు న్యూస్ వాడు అది తప్పుగా రాశాడు. అక్కడ డేటా అవైలబుల్ ఉంది, చూడండి. అయితే మా ఇప్పుడు 13 నుంచి 15, 10 నుంచి 12 ఇది కాదు. సరే, ఇప్పుడు మస్తాన్ చెప్పినట్టు 113 ప్లస్ ఇచ్చింటే మస్తాన్ కూడా దాని దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే సిపిఎస్ కూడా 130, 133+ అనమాట. అంటే ఇప్పుడు 3 ఏజెన్సీలు, మన ఆరా ఏజెన్సీ మస్తాన్ ఇచ్చింది కానీ, లేదా ఇండియా టుడే ఇచ్చింది కానీ, సిపిఎస్ ఇచ్చింది కానీ, వారు మన నానిగారు చెప్పినట్లు వాళ్ళకు వచ్చిన 151 నంబర్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రజనీ గారు అడిగిన ప్రశ్నకు నా దగ్గర ఉన్న ఒక ఫీడ్బ్యాక్, 21 సీట్లు ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల్లో అందరూ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి బఘేల్ ఎందుకు అని చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ ఆధారంగా ఏదైతే చెప్తుందో, మేము 1800 కోట్లు 2000 కోట్లు నియర్లీ ప్రతి నెల ఇస్తాము, 12 నెలలకు 24,000 కోట్లు, 5 సంవత్సరాలు మేము 1,00,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే ఇది జీరో కరప్షన్లో ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా మేము డీబీటీలు ఇస్తున్నామని చెప్పి, కాబట్టి మాకు ప్రజలు ఓటేస్తారు అనేటువంటిది వీళ్ళ ఫిలాసఫీ. నిజంగా వెల్ఫేర్కు ఓట్లు వేసేటట్లయితే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో గెలలేదు, అన్ని ఏజెన్సీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిదే చెప్పారు. ఇక్కడ నేను పూర్తి చేస్తాను, నేను ఆయన కౌంటర్ చెప్పలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన మస్తాన్ ఒక వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పాడు, ఈ మహిళా ఓటర్స్ ఎందుకు టర్న్అవుట్ అయినారు అనేటువంటిది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వెల్ఫేర్ ఒక్కటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి తీసుకురావు, ప్యారలల్గా ఉండాలి. నరేంద్ర మోడీ గారు 2014లో వెల్ఫేర్ లేదు, 2019లో వెల్ఫేర్ లేదు, 2024లో వెల్ఫేర్ లేదు. వెల్ఫేర్ అంటే ఏంటంటే నిరంతర ప్రక్రియ అది.